దేవుని మహాకృపలో ఈనాటి రెండవ రాత్రి మన యొక్క మందిర ప్రతిష్ట పండుగల రెండవ సభలో మనం చేరుకొని ఉన్నాం. దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి మనం ఈ రీతిగా కూడుకొనుటకు, మన అక్కర్లు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు. ఇప్పుడే చెప్పాను కదా, సంఘంలో ఉన్నటువంటి మన యొక్క పెద్దలైతేమి, యవనస్తులైతేమి, వృద్ధులైతేమి, వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి స్థలమే ఈ దేవుని మందిరము. అందుకే ఈ మందిరమును గురించి మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికే వస్తాం. అది మేలైనను కీడైనను దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. అయ్యా, ఫలానా అవసరత కలిగి ఉన్నాము, ఫలానా మా సంఘ యవనులు లేదా వృద్ధులు లేదా స్త్రీలు ఫలానా బలహీన స్థితిలో ఉన్నారు కనుక వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, సహాయము చేయమని దేవుని సహాయమును కోరుకునేటువంటి స్థలము. కనుకనే మనం నిన్నటి దినము నుంచి ప్రారంభించిన మన యొక్క మందిరపు యొక్క మొదటి ఉద్దేశ్యం ఏంటంటే, నిన్న ఏం చెప్పుకున్నాము అమ్మా? ఏం చెప్పాము? ద ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్. దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశాన్ని మనము నిన్నటి దినమున ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధాత్ముడు మనతో నిన్న మాట్లాడిన కొన్ని సంగతులు, కీర్తనకారుని యొక్క హృదయాంతరంగములో నుంచి నేర్చుకున్న కొన్ని సంగతులు కదా, అవునా? ప్రతి అంశాన్ని ఒక రోజుకే మర్చిపోతే మరలా కొన్ని దినాలు మనం వాటిని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధానంలో మనం నడవాలి అంటే ఆ విన్న అంశాలను మర్చిపోకూడదు. నిన్నటి దినం ఏ అంశమును గురించి అయితే మనము ప్రారంభించామో ఇంకొంచెము ముందుకెళ్దాం. దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యతలో దేవుని యొక్క ఉద్దేశం లేదా దేవుని మందిరములో పొందుకునే ఆ ప్రాముఖ్యతతో పాటుగా దేవుని యొక్క మహిమను మనము చూస్తాం. నేటి దినమున మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క మహిమ, దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది అని మనము నిన్నటి దినమున కొన్ని అంశాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అది అలా కంటిన్యూ అయితే ఈ దినమున దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది, ఆ తేజస్సు ఏ రీతిగా మరి మందిరం పైనను మందిరములో నివసిస్తున్న ప్రజల పైనను ఆ ప్రభావము ఎలా ఉంటుంది అనే కొన్ని విషయాలను చాలా తక్కువ సమయంలో తెలుసుకొని మనము ఇక్కడ నుంచి సెలవు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. అంతే కదా? కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి, చరణం పాడి దేవుని నామమునకు స్తుతి మహిమ చెల్లిద్దాం. ప్రైజ్ గాడ్. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి.
కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. తన మనస్సులో మహిమగా నిలిచినటువంటి స్థలంలో మరణంలో దిగులు సమయంలో అభయమిచ్చినటువంటి స్థితిలో మరణపులో దిగులు చల్లగా అభయము నుండి నిన్ను చూసి మరణపులో దిగులు చల్లగా అభయము నుండి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో ఉన్నతమైన తన మనస్సులో మహిమగా మనల్ని నింపినటువంటి స్థలం దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ దేవుని మందిరపు గడప దగ్గర తన తేజస్సును కనపరుస్తూ ఉందట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరపు గడప దగ్గర దేవుని యొక్క తేజస్సు మన కొరకు ఎదురు చూస్తూ ఉందట. గడప దగ్గర ఉండటం ఏంటి చూద్దామా మాటలు. లేఖన భాగంలోనికి వెళదాం. ఎహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దామా. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆ మందిరపు గడప దగ్గర నిలుచుని ఉండెను. దేవుని యొక్క మహిమ, దేవుని తేజస్సు మందిరపు గడప దగ్గర నిలిచెను. నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఆలయము అంటే అంత తక్కువగా, చాలా చులకనగా, చాలా హేళనగా, చాలా బలహీనముగా చూసేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారంటే ఆ మందిరపు యొక్క తేజస్సు ఏంటో, ఆ మందిరములో నిలుస్తున్న ఆ మహిమ ఏంటో, ఆ హోలీ స్పిరిట్ ఏంటో, ఆ గ్లోరీ ఆఫ్ గాడ్ ఏంటో తెలియదు కనుక. దేవుని యొక్క మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై ఎక్కడుందట? మందిరపు గడప దగ్గర నిలుచున్నది. గనుకనే మందిరమును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
పరిశుభ్రముగా ఉంచాలి, పరిశుద్ధముగా ఉంచాలి. గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో జరగాలంటే మన కుటుంబాల కంటే, మన దేహాల కంటే దేవుని మందిరమును అలంకరించాలి. ఎంత అలంకరించాలంటే పరిశుద్ధముగా అలంకరించాలి. మనం అన్ని విషయాల్లో చాలా నిండుదనముగాను, అన్ని విషయాల్లో చాలా ఘనముగాను మనము కనపరచబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనల్ని కనపరచుకోవడానికి. అవన్నీ వృధా అండి, అవన్నీ వ్యర్థమైనవి. దేవుని యొక్క మహిమ, ఆ ప్రభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. నేను గమనిస్తూ ఉంటాను, మరి హాస్పిటల్స్లోకి వెళ్తామనుకోండి, హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఏదో బలహీన స్థితి, అనారోగ్య స్థితి, శరీరము సహకరించని కొన్ని విధానాలకు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి ఎంటర్ అవ్వగానే మొదట ఆ గడప దగ్గరకు కూడా వెళ్ళనివాడు. చెప్పులు ఎక్కడ వదలాలి? ఎక్కడ వదలాలండి? గేటు బయట వదలాలి. ఎందుకని? దేవుని కంటే కూడా గొప్ప స్థలం అది, దేవుని కంటే విలువైన స్థలం అది, దేవుని కంటే ఎక్కువగా విలువనిచ్చేటువంటి ఆ స్థలం అది. లేదా డాక్టర్ గారు దేవుడి కంటే ఎక్కువనా? ఎవరిని బట్టి నువ్వు చెప్పులేదు లోపలికి వెళ్తున్నావు? రోజు నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఆ మందిరపు గడప దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి మన యొక్క భక్తి జీవితం. ఆ మందిరపు గడపలో ప్రవేశిస్తుండగానే నీ ఆత్మీయ స్థితి, నీ యొక్క జీవితపు విధానము, నీ కుటుంబంలో ఉన్నటువంటి అక్కరలు, నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు అక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. అక్కడి నుంచే ఒప్పుకోలు ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆ కెరూబుల దగ్గర నుంచి దిగి మొదట ఎక్కడికి వచ్చిందట? గడప దగ్గరకే వచ్చింది. గనుకనే ఆ మందిరపు మహిమను, ఆ దేవుని మహిమను నువ్వు చూడాలి అంటే గడప దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. భక్తి అనే విశ్వాస జీవితం, దేవుని మహిమ అనేటువంటి ఈ మాటను మనము గమనిస్తే దేవుని యొక్క వైభవాన్ని, దేవుని యొక్క ఘనతను మనుషులెవరూ తేరి చూచి బ్రతకలేని గొప్ప మహిమను మనము చూస్తాము. దేవుని మహిమను చూసిన నరుడు బ్రతకటము అసాధ్యం. గనుక అటువంటి మహిమ, అటువంటి తేజస్సు నిలిచే స్థలములో మనం ఉంటున్నాం. మనము చాలా చులకనగా, తేలికగా తీసుకోకూడదండి. దేవుని మహిమ అనేది తన ప్రజల మధ్య ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క సన్నిధికి ఇదొక ఉదాహరణగా ఉంటుంది. అందుకే ఆ మహిమ అనే పదాన్ని షకీనా మహిమగా పిలుస్తారు. షకీనా, యూదులు, రబ్బీలు షకీనా మహిమగా ఈ యొక్క మహిమను పిలుస్తారు. ఇది హిబ్రూలో ఉన్నటువంటి ఈ పదానికి దేవుని నివాసము అనే అర్థాన్ని తెలియజేస్తుంది. షకీనా, షకీనా గ్లోరీ, దేవుడు నివసించే ఆ యొక్క మహిమ. ఆ మహిమను మనము చూడగలిగిన దేవుని సన్నిధి, మహిమల ప్రత్యక్షత, మహిమల ప్రత్యక్షత అంటే మోషే దేవుని షకీనా ఆ మహిమను అగ్నిమేఘ స్తంభాలను చూశాడు. మనం ఈ మాటను నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వాక్యంలో చూస్తాము. మోషే ఆ షకీనాను లేదా ఆ అగ్నిమేఘ స్తంభముల నుంచి కురిచినటువంటి ఆ మహిమను చూశాడు. ప్రియులారా, ఇలా దేవుని యొక్క ఆ మహిమ, ఆ ప్రభావము
దేవుని యొక్క మందిరపు గడప దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. దేవుని మహిమ అంటే ఆయన ఆత్మ సన్నిధి, ఆయన ప్రభావము. ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నప్పటికీ, ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉన్నప్పటికీ దేవుని మహిమ ప్రకాశం అంత స్పష్టంగా కనిపించిన ఆ మహిమను ప్రజలు ఆహ్వానించక ఆ ప్రత్యక్షత నుంచి మనము దూరం అయిపోతూ ఉన్నాము. దేవుని యొక్క మహిమ, ఆ ప్రత్యక్షతను అనుభవించాలి. ఆ ప్రత్యక్షతను మనము కనులార చూచినచో బ్రతకలేము. కనుకనే ఆ ప్రత్యక్షతను గురించి ఎస్కేల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మందిరమును గురించి, ప్రత్యక్షతను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాము. ఎస్కేల్ గ్రంథం 10వ అధ్యాయము 18వ వాక్యములు కూడా మనం చూస్తాం మాటను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలిచెను. ఎక్కడి నుంచి బయలుదేరిందట? మందిరపు గడప దగ్గర నుండే బయలుదేరింది. కనుక దేవుని మందిరపు గడపలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడే ఆ మహిమా ప్రభావాన్ని అనుభవించాలి. ఆ మహిమా ప్రభావం ఉన్నటువంటి ఆ తేజస్సును అనుభవించువారముగా మనం ఉండాలి. ఎస్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము 28వ వాక్యంలో కూడా ఆ మాటను మనం చూడగలుగుతాము. ఎస్, చాలమ్మా ప్రియులారా, ఈ మాటను మనం గమనించినప్పుడు మొదటి అధ్యాయం 28వ వాక్యంలో చదవబడిన ఈ మాటను గమనిస్తే ఇక్కడ చాలా చక్కగా కనపడుతుంది. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె. ఎలా అంట? దేవుని యొక్క ఆ మహిమ, ఆ ప్రభావము ఎలా ఉందట? వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది దేవుని ప్రభావ స్వరూప దర్శనము. దేవుని ప్రభావ స్వరూప దర్శనం. దేవుని యొక్క తేజస్సు అలా ఇంద్రధనస్సు వలె అది కప్పబడినదై, కమ్ముకునినదై ఆ ప్రభావాన్ని అనుభవిస్తుంది. 9వ అధ్యాయము 3వ వాక్యంలో కూడా ఇశ్రాయేలుల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార కట్టబడ్డ ధరించుకొనిన లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిగా పిలువగా, ఇశ్రాయేలుల దేవుని మహిమ ఎక్కడుందట? తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గర నిలిచాను. మందిరపు గడప, ఇండ్లకు గడపలు ఉంటాయి, చాలా తేజస్సుతో మనము అలంకరించుకుంటాం. గడపను కూడా చాలా భక్తి శ్రద్ధలతో చూసే వాళ్ళు ఉన్నారు. ఇంటి గడప తొక్కొద్దంటారు, గడప మీద నిలబడొద్దంటారు, గడప లోపల కన్నారా బయట కన్నారా. డబ్బులు ఇవ్వాలనుకోండి, చాలా మందికి అదో పెద్ద సెంటిమెంట్. గడప లోపల కన్నారా బయట కన్నారా, నువ్వన్న లోపలికి వచ్చి తీసుకో, నేనన్నా బయటకు వచ్చి ఇస్తా. గడప దగ్గర నుంచి ఇవ్వడానికి అదో సెంటిమెంట్. దానివలన ఈయనదేదో ఆయనకు వస్తుందని, ఆయనదేదో ఈయనకు వస్తుందని కదా. లోకల్ సెంటిమెంట్స్ భలే ఉంటాయండి. ఇండివిజువల్ సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, వాటికిచ్చిన విలువ దేవుని మాటలకు ఉండవసమా కదా. మనము నమ్మిన, మనము చదువుతున్న పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని యొక్క మహిమ తేజస్సు గడప దగ్గర నిలుచుందట. అక్కడి నుంచే ప్రారంభమైందట ఆ మహిమ అనేటువంటిది, ఆ గ్లోరియస్. దాన్ని అనుభవించే వారముగా మనం ఉండాలి.
ఆ గడప దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ తేజస్సును మనము కనులారా చూసేవారముగా ఉండాలి, అనుభవించేవారముగా ఉండాలి. ఈనాటి మన యొక్క మందిర ప్రతిష్ఠ పండుగలు దేని కొరకంటే మందిరపు యొక్క విలువలేంటి. అందుకే నిన్నటి దినమునే మనము దేవుని మందిరము యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాము. ఈరోజు ఆ మందిరపు గడప దగ్గర నిలిచిన ఆ దేవుని యొక్క మహిమను అనుభవించే వారముగా ఉండాలి. మందిరములో అడుగే పెడుతున్నావంటే ఆ తేజస్సుతో నింపబడిన వాడవై రావాలి. ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఆ తేజస్సును అనుభవిస్తున్న వారమై వెళ్ళాలి. దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్. ఇదేదో ఒక సినిమా హాల్ లాగానో, ఇదేదో ఒక సమావేశపు గ్రూప్ మీటింగ్ లాగానో కాదు. ఏమండి, ఇది గ్రూప్ మీటింగ్ స్థలం కాదు. దేవుని యొక్క తేజస్సు నిలిచే స్థలము. ఆ మహిమ ఆ మందిరపు గడప నుంచి ప్రారంభమవుతుంది. కెరూబులపై నుంచి దిగి అక్కడ నిలుచుంది. అది మన విశ్వాసం. ఈరోజు చాలామందికి మరి బలహీన స్థితిలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయాలని మనపై ఉన్నటువంటి ఆ భారం ఏంటంటే ఆ మందిరములో చేసే ప్రార్థనలపై దేవుని కనుదృష్టి ఉంటుందనే ఒక విశ్వాసం, ఓ నమ్మకం. అన్యుడు అంటుంటాడు, ఏమండి మీరు ప్రార్థనకు వెళుతుంటారు కదా, మీరు చర్చిలకు వెళుతుంటారు కదా, మా కొరకు ప్రార్థన చేయరా? అంతమంది కూడా చెప్పాను. ఒక సహోదరి, ముస్లిం సహోదరి, వారి భార్య భర్తలు ఎవరి కొరకు, అయ్యా మీరు పాస్టర్ అంట కదా, మీరు మందిరానికి వెళ్తారంట, ప్రార్థన చేస్తారంట కదా, నాకున్నటువంటి బలహీన స్థితి కొరకు, నా భర్త కొరకు, నా కొరకు ప్రార్థన చేయండి. అన్నిటికున్న విశ్వాసము, ఆ భక్తి జీవితము క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మనకు ఉండట్లేదండి. ఎస్కేల్ గ్రంథంలో అలాంటి వారిని గురించి చదివితే రాయబడి ఉంటుంది సుమా. దేవుడు అలాంటి వారిని ఎలా చూస్తున్నాడంటే, ఎంత భయంకరంగా చూస్తున్నాడంటే, దేవుని మందిరమును చులకనగా చూసేవారిని 9వ అధ్యాయం అంతా మీరు చదివితే ఉంటుంది. అక్కడ బీభత్సమైన మాటలు రాయబడి ఉంటాయి. దేవుని మందిరం అంటే చులకనగా చూసేవారు, దేవుని మందిరం అంటే ఏముందులే అనుకునే వారిని ఏమంటాడంటే చంపేయమంటాడు, హతం చేసేయమంటాడు. దేవుని మందిరం అంటే అంత చులకనగా చూసేవారిని ఎలా చంపేయమంటాడంటే ఒక మాటను చదువుదామా? 4వ వాక్యం చూడండి, 9:4. యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించు వారి లాలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి వారికి ఇలాగ సెలవిచ్చును, మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతం చేసేయమంటాడు. ఎవరా అందరూ? దేవుని మందిరం అంటే చులకనగా చూస్తుంటారు, చూసావు? ఏముంది అక్కడ? ఏం ప్రార్థనలే, ఇంతసేపు ఏం వాక్యములే, ఇంతసేపు ప్రార్థనలా? ఆ పాస్టర్కి ఏమి తిన్నదరగదు. మనం పెట్టిన కేజీలు లక్షల రూపాయల డబ్బులు తిని ఆయనకు బలం ఎక్కువై మన కాడికి వచ్చి అరుస్తున్నాళ్లే. ఏమంటే ఏదో పాస్టర్కి ఏమైనా పని ఉందా? ఏం పని లేక మీ దగ్గరకు వచ్చి మురుగుతా ఉంటాడు కదూ. ఎర్రి కూతలు అలాంటి వాళ్ళని అన్నాడు, హతం చేసేయి. వాళ్ళు నేను వింటున్నాను, అలా మాటలు నేను కళ్ళారా చూశాను. ఇదిగో మీకే చెప్తున్నా, ఎలాంటే సైన్యానికి శాసించాడు. ఇశ్రాయేలు ప్రజల చుట్టూన్న సైన్యానికే, ఇదిగో మీరెళ్ళి అదిగో మందిరం చుట్టూ చేరి అల్లరి మొక్కలు ఉన్నారే, వాళ్ళని నేను కళ్ళారా చూశానయ్యా. వెళ్ళండి, ఆ గ్రామం చుట్టూ తిరగండి. ఎవడెవడైతే ఆ మందిరముల గురించి వారి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నాడో వారందరినీ హతం చేసేయండి, చంపి పడేసేయండి.
దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ తిరిగి రెండో మాటలు కూడా చూడండి, అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడుమునకు లేకకొని సిరబుడ్డి కట్టుకుని ఉండును. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తటి బలిపీఠమునొద్ద నిలిచిరి. స్తోత్రం. ఎవరైతే హతము చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారు బలిపీఠం యొద్ద నిలబడి ఉన్నారట. మొదటి మాటలు అంటాడు, నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఆ పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. పట్టణమును కావలి కాయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణమంతా హతము చేయబడను. దేవుని సైన్యము, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు, దేవుని పనివారులు, వారి పని ఏమనగా ఆ మందిరపు గడప దగ్గరకు నిలిచినటువంటి ఆయన మహిమను అనుభవించలేని వారిని గురించి ప్రకటిస్తూ ఉంది. ఆయన మహిమను కనులార చూడలేని వారు. ఇంకా అంటాడు 6వ వాక్యంలో చూస్తే గుండెలు పగిలిపోతాయి. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టవక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికున్ననో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణమును హతమైన వారితో నింపుడి మొదలు పెట్టుడని సెలవిచ్చును. గనుక వారు బయలుదేరి పట్టణం లేని వారిని తెలియట్లేదు మందిరపు యొక్క విలువ. చాలామంది అనుకుంటున్నారు మందిరం అంటే ఏముందిలే, అందరి ఊర్లలో ఉంది కాబట్టి మన ఊర్లో ఉండాలి, అందరి కొప్పు ఉంది కాబట్టి మనకు కొప్పు ఉండాలి, అందరు పూలు పెట్టుకుండు కాబట్టి మనం పెట్టుకోవాలి. ఇది అందరితో పోలుసుకునేది కాదు మందిరం అంటే. కొప్పు ఉంది పూలు పెట్టుకున్నా, కొప్పు ఉంది జడేసుకున్నా ఈ కాదు. దేవుడు తన మహిమను దింపితే ఆ ప్రభావము ప్రతి గడపపై ప్రభావము చూపుతుందట. ఆషామాషి కాదు నాన్న, ఏదో ఉంది కదా, ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోతాయి అనుకుంటున్నావేమో. వాక్యము బల్లగుద్ది చెప్తా ఉంది. దేవుని మందిరాన్ని చులకన చేయమాక, నీ కుటుంబాన్ని చులకన చేసుకో, నువ్వు చేసే పనులు చులకనగా ఉన్నాయో లేవో చూసుకో. బలహీనమైన స్థితిలో బ్రతుకుతూ అయిష్టమైన కార్యములు చేస్తూ ఘనహీనుడవై బ్రతుకుతున్న నీవు ఘనత కలిగినటువంటి పరిశుద్ధమైన దేవుని మందిరమును ఏమాత్రము తాకినవో ఆయన కావలిగా ఉంచిన వారిని ఆయనే చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని కావలిగా ఉంచా. ఎలాంటి ప్రతి గడపలో నివసిస్తున్నా. ఎవరెవరినంట పేర్లు చెప్పాడా? ఎవరెవరిని చంపన్నాడు? ఏమో చెప్పలేదా? చెప్పాడుగా. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారినేమి, చిన్నవారినేమి, కన్యకలనేమి, స్త్రీలనేమి ఏం చేయాలట? చంపిపడే. దేవుని యొక్క మందిరపు గడప ఆ ప్రభావమును అనుభవించలేని వారిని ఎసై. భలే ఉందబ్బా ఈ మాట, ఆర్డినరీగా లేదు. దేవుని మందిరం అంటే ఏదో సరదాగా ఆదివారం వస్తున్నాడు పాస్టర్య ఆమెనంటున్నాడు, మేము వచ్చాము కూర్చున్నాము అంటే కాదు. ఆ మందిరపు ప్రభావాన్ని అనుభవించాలి. అది గడప దగ్గర నుంచే ప్రారంభమైతే నువ్వు లోపలికి రాక్కర్లా. గడపలోనే ఆ ప్రభావము ప్రారంభమై నీలో ఉన్న ఆత్మీయ స్థితిని పరిశీలించి నీ ఇంటి మీదకి వస్తుంది. నువ్వు ఇక్కడికి రాకపోయినా. నేను మందిరంలోనికి రాలేదుగా, బయట నుంచి ఏమైనా మాట్లాడుకోవచ్చుగా, అక్కడితో పోదుగా, అది మీ ఇంటికే వచ్చేస్తుందిగా, ఆయన పంపించేస్తున్నాడుగా. పంపించాడా?
పంపించాడు కదా. మొదటి మాటలు అన్నాడు, నేను చెవులార వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు పలికెను, ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధను పట్టుకొని పట్టణ ముఖావలందరూ ఇక్కడికి రండి. పట్టణాన్ని కావలి కాయటానికి ఆయన ఎవరినైతే ఉంచాడో వారికే ఆయుధాలు ఇచ్చి పేరు పేరు పెట్టి పిలిచి చంపేయమంటున్నాడు. చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, కన్నికలు లేదు, స్త్రీలు లేదు. నేను సంఘంలో పెద్దను, నేను మా ఇంటికి పెద్దను, లేదా మా ఇంట్లో చిన్నోన్ని, అవన్నీ కుదరవసమా? పేర్లు చెప్పేశాడు. వాడెవడైనా ఓకే. కనుక ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని మహిమను మనము గడప దగ్గర నుంచి అనుభవించాలి. ఆ అనుభవము మనలో కొదువుగా ఉన్నదనుకోండి, ఆ భయంకరమైన ప్రభావాన్ని మనం అనుభవించాలి. ఆ భయంకరమైన ప్రభావాన్ని మనం అనుభవించకుండా ఉండాలి అంటే దేవుని మాటలు ఏమున్నాయో, వాక్యం ఏమైతే తెలియజేస్తుందో ఆ మాటల వైపు మన దృష్టి ఉంచాలి. ఆ మాటలతో మనము మన జీవితాన్ని అప్పుడప్పుడు పరిశీలించుకుంటుండాలి. ప్రభువా, నిజముగా నేను ఎలా బ్రతుకుతున్నాను? నన్ను అలా చంపే స్థితిలో ఉన్నానా, లేదా నీకు ఇష్టంగా బ్రతుకుతున్నానని పరిశీలించుకోసుమా? అన్నా పరిశీలించుకో, అక్క పరిశీలించుకో. ఇదే అధ్యాయంలో 43వ ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 5వ వాక్యం, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరములోనికి తీసుకొని రాగా యెహోవా తేజ మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడును, నాకు శబ్దం వినపడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లా అంటున్నాడు, మా జాగ్రత్తగా విను నాన్న జాగ్రత్తగా విను. వాక్యం ఏం చెప్తుందో విను. మీ పాస్టర్ మాటలు కాదు ఇవి. గ్రంథాన్ని తెరిచి బయట ఉన్న నువ్వు చదువు. ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 5వ వాక్యము, 6వ వాక్యము, 7వ వాక్యాన్ని చదువు. అక్కడ ఏం రాయబడిందో చదువుకో. ఆ చదువు మాటలో మంచేంటో చెడేంటో ఎందుకు రాశాడో గ్రహించడానికి ప్రయత్నించు నా ప్రియ దేవుని సంగమ. అక్కడ అంటున్నాడు, 7వ మాటలు అంటున్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, ఇది నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివసిస్తాను. వారికను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి నీ మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధమును కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. స్తోత్రం, గట్టిగా చెప్పండి కొట్ట. నువ్వు ఎందుకు నాశనం అవుతున్నావో నేర్చుకోరా, తెలుసుకోరా నాయన. నీ బ్రతుకు ఎందుకు నాశనం అవుతుందో, నీ బ్రతుకు ఎందుకు దీనస్థితికి పోయిందో, నీ బ్రతుకు ఎందుకు అనారోగ్య స్థితిలో బ్రతుకుతున్నావో, నువ్వెందుకు ఉన్నతముగా ఘనతలోకి వెళ్ళిపోలేకపోతున్నావో, ఎక్కడేసిన గొంగలే అక్కడలాగే బ్రతుకుతున్నావో తెలుసుకో. తెలుసుకునే ప్రయత్నం చేయి. వాక్యాన్ని చదువు. లేదు చదవద్దు. చెప్పిందన్న వినరా నాయన. చెప్పమనే కదా మమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన. నువ్వు చదవవు గనుక, నువ్వు మందిరానికి వెళ్ళవు గనుక, ఆ మందిరపు గడపలో ఆ మహిమను నువ్వు అనుభవించలేవు గనుక, ఆ తేజస్సు ఏంటో నీకు తెలియదు గనుక ఇంత పెద్ద మైక్ శబ్దాల ద్వారా చెప్తున్నప్పుడైనా విను నాన్న. విని నీ బ్రతుకు మార్చుకోరా, లేకపోతే ఏమైపోతావు? దేవుని కోపానికి ఆవేశుడువై ఆ కోపాగ్నిలో చస్తావురా నాయన. నా ప్రియులారా, దేవుని వాక్యం ఇంత సూటిగా చెప్తూ ఉంటే చీమ కుట్టుకున్నట్టుగా లేని ప్రజలు లోకంలో లేకపోలేదు. వాక్యము చక్కగా ఉంటుంది, ఇది నా గద్దె స్థలము. గద్దె అంటే ఇంతకు గద్దె చెప్పేవాళ్ళు, సోద చెప్పేవాళ్ళు వస్తుంటారు ఇళ్ళంబడి. తెలుసునండి, వింటారా? గద్దె చెప్పేవాళ్ళు వస్తుంటారు. ఎంతమంది చెప్పించుకుంటారు గద్దె? చాలామందికి గద్దె మీద బోనమ్మకం లేదా?
వాడి బతుకే బాగలేక ఏదో వాడు తిరుగుతుంటే ఆడింటికి రాగానే ఇంటి ముందు కూర్చోబెట్టుకొని వాడికి 200 రూపాయల డబ్బులు ఇచ్చి వాడి కడుపార బోబెట్టి, సోదమ్మ సోదా, ఇల్లుదిగి పక్క ఉంది, నీకు వస్తుంది, ఇటు నుంచి బయటికి పోతుంది, ఇటు నుంచి జ్వరపడుతుంది. అవునా, ఏమొస్తుందయ్యా, ఇదిగో ఇక్కడ కూర్చోనుంది. అబ్బా ఎంత ఇష్టమో. వాడు చెప్తుంటే ఇంక వీళ్ళు పొంగుతుంటారా నాయనో, చెప్పేది కాదు. భలే నచ్చుతుంది. ఎందుకంటే వాడు చెప్పేవన్నీ కూడా నీకు అనుకూలంగా చెప్తాడు కాబట్టి. వాడు చెప్పేవి ఎలా ఉంటాయి? నీకు అనుకూలంగా చెప్తాడు. ఇదిగో ఈ పక్క నుంచి వస్తుంది, ఆ పక్క నుంచి వస్తుంది, ఇదిగో ఈడుంది, ఇది పోవాలంటే నేను మందిస్తా. నేను ఒక తాయెత్తు కడితే అది ఎత్తడదైన పోద్ది. అయితే 500 పదార్లు అవుతుంది. ఒక కొబ్బరికాయ తీసుకురా, ఒక కొబ్బరి డబ్బా తీసుకురా, ఈ మూలలు పెట్టు, ఆ మూలలు కట్టుకో, ఇది మలతాడు కట్టుకో, ఒకటి ఆ నడుము కట్టుకో, ఇంక తిరుగుతుండే ఇంక నీ చోళ్ళు రా. అది కట్టకపోతే వస్తుంది ఇంట్లో అనగానే ఉంటుంది. రా నాయన, నీ కాడ లేకపోయినా పోతావు, 3 ఇళ్లలోకి వదిరో, 200 అప్పి మెన్నొచ్చి నాకు ఇస్తలే. ఎందుకు? పని ఉంది లెబ్బా, చాలా అర్జెంట్ అవసరం, 200 అప్పే. ఎందుకు? ఆ సోద మీద, ఆ గద్దె మీద ఉన్న నమ్మకము దేవుని మీద లేదు కాబట్టి, దేవుడిని మనం నమ్మము కాబట్టి. వెళ్తున్నాము పేరుకైతే మందిరానికి, ఊరికే సోయింగట, అందరు పోయి మనం పోవాలి. ఆ వదిన పోయింది, మాకు పోతే ఈయనేమనుకుంటాడు, ఏంది ఆమె చూడు ఎంత భక్తిగా ప్రార్థన పోతుందో, నువ్వు పోయినవా అనడు. కాబట్టి ఏదో నేను కూడా పోతే ఏదో గుంపులో గో. నా ప్రియులారా, దేవుని వాక్యమట ఇది నా గద్దె స్థలము. పిచ్చి గద్దెలు కాదు, నీ బ్రతుకును మార్చే గద్దె. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ లేవనెత్తే గద్దె. జీవితమని ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎలా తట్టుకోవాలో నేర్పించే గద్దె ఇది. ఆ స్థలానికి నువ్వు వస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థలాన్ని నువ్వు అంత చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఇది ఏమన్నాడు? నా పాదపీఠము. ఎంత చక్కని మాటలు! ఈ రీతిగా సూటిగా నీ దగ్గరకు వచ్చి, ఇదిగో నాయనా, ఇది ఏంటో, ఎలా ఉన్నావో, ఎలా ఉండకూడదో ఇంత చక్కగా తెలియజేస్తుంటే మనం ఎలా ఉన్నామంటే ఏదో వినుట మటుకు, ఏదో గ్రహింపు లేని బ్రతుకుని. వచ్చామా, ఉన్నామా, వెళ్ళామా అన్నట్లు మన జీవితాల్ని పోగొట్టుకొనక దేవుడు ఇక్కడ చక్కగా అంటున్నాడు. ఒక మాట చదివి ముగి చేసుకుందాం. ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య ఎప్పుడుంటాడట? మీరు అనుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం ఏం ప్రతిష్ట ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏం ప్రతిష్ట? ఈయనేమంటున్నాడు ఇక్కడ? నిత్యము అంట. ఒక రోజు కాదు, నువ్వు సంవత్సరం రోజు కాదురా నాయనా, నిత్యము ఆయన యొక్క మహిమ ప్రభావము నిలిచే స్థలం ఇది. ఒకరోజు ఉంటే చచ్చిపోవు. దేవుని కృప ఒకరోజు ఉంది అనుకోండి, 2వ రోజు ఏమవుతావు? చచ్చూరుకుంటావు. ఎందుకని? దేవుని కృప లేదు కాబట్టి. ఇప్పుడు ఆరోగ్యం ఆయన ఇచ్చింది, ఆయుష్ ఆయన ఇచ్చింది, ప్రాణం ఆయన ఇచ్చింది. ఆయన అడక్క తీసుకుంటే ఇంక నువ్వు ఏడుంటావు? ఆయన ఇచ్చిందేగా, ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. అరువు ఇచ్చాడు నీకు, మళ్ళీ ఆయనకి తిరిగి ఇచ్చేయాలిగా. మరి అనేటప్పుడు ఇంకా నీ కమాండ్ ఏంటి అక్కడ? నువ్వెవడివి కమాండ్ చేయటానికి? నువ్వు లోబడి ఉండాలి ఎంతవరకే. నువ్వు ఆయన మీద కమాండ్ చేస్తట. ఇది నా పాదపీఠం రా నాయనా, ఆయన పాదపీఠము కింద మనం బ్రతుకుతున్నాం. ఆ విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. వింటున్నాము కానీ క్రియల్లో పెట్టలేక, మనల్ని మనము చంపుకోలేక, మన ఇగోలను తగ్గించుకోలేక, దేవుని పాదపీఠం దగ్గరికి వెళ్ళలేక, ఆ లాస్ట్కు జరిగే ఆ స్థితిని గ్రహించలేకపోతా ఉన్నాడు. ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాము? ఎందుకు మనకి పరిస్థితులు వస్తున్నాయి? 8వ మాట ఒకటి చదువుదామా? నా గడప దగ్గర వారి స్థలముల గడపలను
నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత. ఏంటి అంటే హేయ క్రియలు అనే మాటకు అర్థం ఏంటి? దేవునికి అయిష్టమైన కార్యములు. హేయం అంటే దేవునికి ఇష్టం లేనివి. నీ భార్య నీకు ఇష్టం లేని కార్యములు చేస్తే, అబ్బా ఆ బజార్ నుంచి ఈ బజారుకు మొనగాడని కర్ర తీసుకొని దొరుకుంటాడు, మొనగాడు అనిపించుకోవాలి కాబట్టి. మరి ఆయన ఎట్లా దొరుకోవాలి? అప్పుడు నిన్ను ఎట్లా దొరుకోవాలండి? ఆయన దొరుకోకూడదా? నువ్వు ఆమెను దొరుకోవడానికి ఇచ్చిన ఆరోగ్యమే ఆయన ఇచ్చింది. ఆమెను నిన్ను ఒక ఇంటికి చేసింది ఆయనే. ఆమె నీకు పనివారిగా సహకారినిగా ఇచ్చింది ఆయనే. ఆమె మీద నీకు అధికారం ఇచ్చినప్పుడు నిన్ను కన్నా ఆయనకు అధికారం లేదా? అందుకే ఆయన అంటున్నాడు, ఒరే నాయన జాగ్రత్తరయ్యా, నా మందిరము దగ్గర నువ్వు చేసేటువంటి కార్యాలన్నీ నేను చూసి, నువ్వు చేసినటువంటి దూషణ మాటలన్నీ విని, ఆ విషయాలన్నీ నేను విన్నాక నాకేమొచ్చింది? కోపం వచ్చింది. కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. దేవుని యొక్క కోపమునకు మనము ఎంతటి వారమండి? ఎంతటి వారము? దేవునికి కోపం రేపే పనులు మనము చేయకూడదు. దేవునికి కోపం రేగుతుంది. ఏం ఆశ్రమాసిగా వదిలిపెట్టడు. ఆయనకు అయిష్టమైన కార్యాలను మనము తలపెట్టినట్లయితే దేవునికి కోపం రేగుతుంది. ఆ తర్వాత ఆ కోపమునకు మనము బలి అవ్వక తప్పదు. కాబట్టి 10వ వాక్యంలో ఇంకా చదువుతుంటే చెప్పాలనిపిస్తుంది, చాలా చెప్పాలనిపిస్తా ఉంది. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. వైఖరి అంటే ఆ కార్యాలను, ఆ క్రియలను, ఆ క్రమమును, ఆ గడప దగ్గర నిలిచినటువంటి ఆ దేవుని యొక్క తేజస్సును గుర్తించాలి. ఊరికే రాపీలేదు ఆయన, సరదాగా రాపీలేదు. నరపుత్రుడా, నువ్వు చేసిన దోషాలను బట్టి సిగ్గుపడు రయ్యా అంటా ఉన్నాడు. నువ్వు చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరాన్ని వాళ్ళకు చూపిస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో ఈ రెండో దినపు దేవుని మందిర ప్రతిష్ట ఆలయంలో దేవుని వాక్యము సూటిగా చెప్తూ ఉంది. ఆయన యొక్క మహిమ గడప దగ్గర నిలుచుని ఉన్నది. ఆ మహిమ తేజస్సును నువ్వు అనుభవిస్తున్నావా? లేదా ఆ మహిమ తేజస్సును హేళన చేస్తున్నావా? ఇది హేళన చేసే స్థలము కాదు, దేవుని గద్దె స్థలము, దేవుని పాదపీఠము నిలిచిన స్థలము. ఇక్కడ జరిగే ప్రతి కార్యముపై ఆయన కనుదృష్టి ఉన్నది. ఆ క్రియలను ఆయన చూస్తున్నాడు. దానిని బట్టి నీకిచ్చేటువంటి జీతము దాచబడి ఉంది. అది నువ్వు ఎక్కడున్నానో నీ ఇంటికి వస్తుంది. నీ క్రియలను బట్టి నిన్ను హతము చేయటానికి దేవుడు తన యొక్క సైన్యమునకు అధికారమునిచ్చి ఉన్నాడు. ఆ సైన్యాన్ని ఆపే హక్కు కానీ, ఆ సైన్యాన్ని ఎదురించే ధైర్యము కానీ, ఆ సైన్యం ముందు నిలబడే శక్తి కానీ నీలో, నాలో, మనలో లేదనే విషయాన్ని ప్రేమతో తెలియజేస్తున్నాను. దయచేసి గ్రహించటానికి ప్రయత్నించండి, అనుభవించడానికి ప్రయత్నించండి. కెరూబుల మీది నుంచి దిగినటువంటి ఆ తేజో మహిమ మందిరములోనికి డైరెక్ట్గా రాలే, గడప దగ్గర నుంచి ఆ ప్రభావం ప్రారంభమైంది. ఆ గడపలో నుంచి లోపలికి వచ్చిన నీవు ఆ ప్రభావాన్ని, ఆ తేజస్సును నింపుకొనిన వాడవై, నింపుకొనిన దానవై ఉండాలి. అట్టి కృపలో దేవుడి నాటి 2వ రాత్రి
ఈ వాక్య భాగము ద్వారా ఆయన మహిమ ప్రతి కుటుంబంపై నిండారుగా కుమ్మరించబడునుగాక. అనాశనమనే కూపము నుంచి ఏ ఒక్కరూ బలి కాక ఆ శాపక్రియల నుంచి తప్పించబడుదురుగాక. ఆ అనుభవాన్ని అనుభవించుటకు సిద్ధపాటు కలిగి ఉందామా? ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం. అలాగనే బలహీన స్థితిలో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలు, పెద్దలైన వారు, యవనస్తులైన వారు, వృద్ధులైన వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకనగా ఇది ఆయన తేజస్సు నిలిచినటువంటి స్థలము గనుక ఈ స్థలమందు ఆయన యొక్క కనుదృష్టి ఆ గడప నుంచే ప్రారంభమై మన యొక్క ఈ మందిర ప్రాంగణములో, ఈ మందిర ఆవరణములో, ఈ గ్రామములో తన యొక్క ఆ యొక్క మహిమ, ఆ ప్రభావము గడప గడపను దర్శించునుగాక. హేయక్రియమైన కార్యములు కలిగిన వారు ఆయన సన్నిధికి వచ్చి మోకరిల్లుదురుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి దురలత్వాట్లు, పాత రోత జీవితాన్ని విడిచి ఆయన సన్నిధిలో మోకరిల్లుదురుగాక. ఆ మందిరపు తేజో మహిమను అనుభవించుదురుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. ఈనాటినైనా ఈ యొక్క జంగమరెడ్డిపల్లె ఈసీఐ సంఘములో నైనా 17 సంవత్సరములు నీ అపారమైన ప్రేమ చేత నీ బిడలను కాచి మరి యొక్క నూతన సంవత్సరమును దయగా ఇచ్చి, ఇదిగో నాయనా ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి ఈ మందిరంపై మీరుంచిన కను దృష్టిని, గడప దగ్గర మీరు నిలుచున్నటువంటి ఆ తేజో మహిమను అనుభవించే కృపను మాకిచ్చినందుకై స్తోత్రాలు. అవును నాయనా, అట్టి కృపను మేము అనుభవిస్తున్నాం, అట్టి మహిమను మేము అనుభవిస్తున్నాం, అట్టి తేజస్సులో మేము నివసిస్తున్నాం. అట్టి తేజస్సును అనుభవించలేని వారిని మీరు హతము చేస్తానంటున్నారు అయ్యా. మేము ప్రార్థిస్తున్నాం, అట్టి తేజో మహిమలో చేరలేని వారిని నడిపించండి. ఈ సంవత్సరమైనను వారి బ్రతుకుల్లో మార్పు కలిగి వారి జీవితాలను మార్చుకొని నీ సన్నిధిలో మోకరిల్లుటకు, నీ మందిర ఆవరణములో ఆ తేజో మహిమను అనుభవించుటకు అట్టి కృప లేని వారికి కృపనివ్వండి. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇన్ని దినాలు నీ అపారమైన ప్రేమ నుంచి ఎంతో మంది బిడ్డలను సంరక్షించి పాపపు జీవితములను కడిగి నూతన మార్గములోనికి నడిపించి నాయన మారు మనసైనటువంటి రక్షణ భాగ్యమునిచ్చినటువంటి ఈ స్థలము మీ గద్దె స్థలము, ఈ స్థలము మీ పాదపీఠము. మీ పాదపీఠము కింద నివసిస్తున్న నరపుత్రుడా, నీ హేయమైన క్రియలు నాకు కనపరచబడుతున్నాయి కనుక నేను నిన్ను హతము చేయుటకు సిద్ధముగా ఉన్నానని మీరు సెలవిచ్చారు. అట్టి హేయ క్రియల్లో ఉన్న నీ బిడలను ఈ సంవత్సరమైన వారి బ్రతుకులు మార్చుకొని నీ సన్నిధిలో మోకరిల్లటానికి కృపనివ్వండి అయ్యా. చిన్న మందగా చేరి ప్రార్థిస్తున్న మా ప్రార్థనలపై మీ కనుదృష్టించండి. అందును బట్టి వారికి నైనా మంచి మనస్సును దయచేయండి, మారు మనస్సును దయచేయండి, రక్షణ భాగ్యమును దయచేయండి, పరిశుద్ధుల సహవాసంలో ఉంచుండండి, పరిశుద్ధమైన స్థలములో వారిని ఉంచండి నాయన. అట్టి కృపలేని వారికి కృపనిమ్మని ఈ 2వ రోజు రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడిన
సూటిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అట్టి హేయ క్రియలతో ఉన్న వారిని తప్పించి నీ వైపు చూసి నీ క్రియలను కలిగి నీకిష్టలుగా నివసించుటకు కృపనిమ్మని చేర్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ మాటలను ఆలకించిన బిడ్డల జీవితాల్లో నూతన కార్యములను జరుగునుగాక. అట్టి కృపలో బిడ్డల్ని ఎత్తిపట్టమని ఇంతవరకు నాయనా నీ బిడ్డల ద్వారా చక్కని స్వరములెత్తి నిన్ను స్తుతించిన బిడ్డలను, ఆరాధించిన బిడ్డలను, వాయిద్యముల ద్వారా నిన్ను గణపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకు నీ కృప ద్వారా మమ్ముంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. మంచిది.